గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మనము లలితాష్టోత్తర శతనామాలు చెప్పుకుంటున్నాం కదండి. అందులో నిన్న 78వ నామం సర్వోపాధి విముక్త చైతన్యాయే నమో నమః. ఇక్కడ దాకా చెప్పుకున్నామండి. ఇవాళ 79వ నామం నామపారాయణాభీష్ట ఫలదాయే నమో నమః. నామపారాయణకు అభీష్టములన్నీ ఇచ్చు తల్లి. ఎవరైతే అమ్మవారి నామాలను పారాయణ చేయగలిగితే అభిష్టాలు సిద్ధిస్తాయో, అమ్మవారి నామంలో ప్రతి నామము దివ్యమేనండి. పలకడం వేరు, పారాయణ చేయడం వేరు అన్నమాట. పారాయణ గొప్పది అంటే గొప్పది అనమాట. పారాయణం అంటే అర్థమే గొప్పది. ఏంటంటే ఇది ఈ భావనలు ఆశ్రయించడం, దీనివల్ల ఏంటంటే ఈ నామాన్ని నేను భావించడం వల్ల, ఈ భావంతో అన్నమాట ఆశ్రయించడం వలన నేను తరిస్తాను అనే భావంతో పట్టుకుంటే అది పారాయణ అవుతుందన్నమాట. అంటే మనకి ఆ నామం పట్టుకోవడం వల్ల ఏమనిపించాలంటే దీన్ని పట్టుకుంటే నేను తరిస్తాను, ఇది తప్ప నాకు వేరే గతే లేదు, అట్లా ఆ విధంగా పట్టుకోవాలండి. ఏదో చదివేయడం కాదనమాట. శాస్త్రము శ్రద్ధ అని కూడా చెప్పిందనమాట. ఇది గొప్పది, దీనివల్ల నేను తరిస్తాను, ఎందుకంటే ఇది శాస్త్రం చెప్పింది కనుక ఈ నామమే నన్ను తరింపచేస్తుంది, ఇది గొప్ప సాధన అనే భావంతో కనుక నామాన్ని పారాయణ చేస్తే అది గొప్పగా సాధన అవుతుందన్నమాట. మనం ఏంటంటే పారాయణ చేస్తున్నాము 108 సార్లు 1000 సార్లు అని గబగబా చేసేయడం వల్ల ఏమీ రాదండి. నామాన్ని ఏంటంటే ప్రేమగా ఏకాగ్రతతో పలకాలన్నమాట. అప్పుడు అది గొప్ప పారాయణ అవుతుందన్నమాట. అక్షరాలనే అమ్మగా భావిస్తూ చేయాలండి. అందులో ఉన్న అక్షరాలని అమ్మగా భావించాలి. అవేవో మామూలు అక్షరాలు అలా అనుకుంటూ చదవకూడదు అనమాట. అప్పుడు నామ పారాయణాభీష్ట ఫలదాయే నమో నమః అని నామానికి అర్థం అనమాట. 80వ నామం అండి సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయే నమో నమః. అమ్మవారు పంచకృత్యాలు చేస్తున్నారు. ఈ 5 చేయడానికి అమ్మవారు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తువులు తీసుకొచ్చి చేయటం లేదనమాట. కేవలం సంకల్పం మాత్రం చేతనే చేస్తున్నారు. ఆ తల్లి సంకల్పిస్తేనే జగత్తు అంతా ఏర్పడుతుందండి. జీవుల కర్మానుసారంగా సృష్టి స్థితి తిరోధాన కృత్యములు చేస్తుందన్నమాట. ఈ మూడింటిని పంచకృత్యాలని ఎలా చెప్పాలంటే కొన్నిటిని పేర్కొంటే మిగతావన్నీ కూడా పేర్కొన్నట్లే అని శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే మనం సృష్టి స్థితి తిరోధాన అనే చెప్తున్నాం కదా, అలా కాకుండా 5 చెప్పటం లేదు కదా, లయం చేయడం అవి చెప్పటం లేదు కదా, 3 చెప్పాము అంటే ఏంటంటే 3 చెప్తే కనుక మిగతావన్నీ కూడా చెప్పినట్టే లెక్క అనేసి శాస్త్రం చెప్తుందన్నమాట.